మొన్న ఎన్టీఆర్ బర్త్డేకి ఒక అవుట్డోర్ క్యాటరింగ్ చేసాము చంద్రగిరికి అవుతుంటే కొట్టాలలో ఫ్యాన్స్ అయితే మాత్రం బీభత్సమైన వాలంటుకున్నారు బల్లే సెలబ్రేట్ చేశారు బర్త్డే అయితే. ఇక మేము తిరుపతి నుంచి బయలుదేరుతుంటే ఫుల్ గా వర్షం పడింది సరే అని చెప్పేసి కార్ వేసుకొని బయలుదేరిపోయాము. కరెక్ట్ గా 4:30 కల్లా ఊరు దగ్గరికి వెళ్ళిపోయాము. చేయాల్సిన ఐటమ్స్ వచ్చేసి చాలా సింపుల్ అనమాట. బ్రెడ్ హల్వా, చికెన్ బిర్యానీ, రైతా. ఇక ఫస్ట్ అయితే ప్రశాంతంగా కూర్చొని బ్రెడ్ మొత్తం ఫ్రై చేసేసాను. మీరు ఎంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు కింద కమెంట్ బాక్స్ లో ఒకసారి జై ఎన్టీఆర్ అని కమెంట్ చేయండి. అందులో షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. ఇక దానికి మొత్తం బ్రెడ్ వేసేసి కోవా, మిల్క్ మేడ్, గీ, డ్రై ఫ్రూట్స్ వేసి బ్రెడ్ హల్వా రెడీ చేసాను. ఇంకా అలాగే ఇంకో పక్కన పెద్ద అన్ని పెట్టేసి దానికి అన్ని గరం మసాలాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పుదీనా, చికెన్ రైస్ వేసి చికెన్ బిర్యానీ దమ్ పెట్టేశాను. కరెక్ట్ గా 6 గంటలకైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ టపాసులు పెట్టడం మొదలు పెట్టారు. నాన్ స్టాప్ అసలు 2 గంటల సేపు పేలుస్తూనే ఉన్నారు. ఫైనల్ గా 7 గంటల చికెన్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ప్రతి ఒక్కరు జై జై ఎన్టీఆర్ అని చెప్పేసి కేక్ కూడా కటింగ్ చేశారు. అక్కడెక్కడ ఉండే ఎన్టీఆర్ గారు వీళ్ళు సెలబ్రేషన్ చూస్తారో చూడరు కానీ వీళ్ళు మాత్రం ఎన్టీఆర్ గారి బర్త్డే ఒక పండగలా చేసుకుంటున్నారు. లాస్ట్ లో మేము కూడా వాళ్ళందరితో కలుసుకొని కేక్, చికెన్ బిర్యానీ తినేసి కార్ వేసుకుని జుమ్ అంటే కాకుండా జాగ్రత్తగా ఇంటికి వచ్చేసాం.